ఓకే. హాయిగా రిలాక్స్‌గా కూర్చోండి ఫస్ట్. ఫస్ట్ ఏం చేస్తారంటే మీ తలని ఒక్కసారి చూడండి. తలపైనంతా ఒక్కసారి చూసి మీరు రిలాక్స్ అవ్వండి. మెల్లిగా గాలి తీసుకుంటూ వదలండి. గాలి తీసుకొని వదిలేటప్పుడు జస్ట్ మీ ఫేస్ని, మీ తలని ఒక్కసారి చూసి మీరు హాయిగా రిలాక్స్ అవ్వండి. ఫేషియల్ మజిల్స్, కళ్ళు, ముక్కు, అక్కడ ఉన్న కండరాలు అన్నీ రిలాక్స్గా చేయండి. జస్ట్ రిలాక్స్. అక్కడ చూడండి, మీరు రిలాక్స్ అయిపోండి. గొంతు చుట్టూ ఒక్కసారి చూడండి, గడ్డము అన్ని. ఆ కండరాలని లూజ్గా చేస్తూ కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు చెస్ట్ మజిల్స్, స్టమక్ ఒక్కసారి చూడండి. ఆ కండరాలని లూజ్గా చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు బ్యాక్ స్పైన్, బ్యాక్ సైడ్ అంతా ఒక్కసారి చూడండి. కొంచెం ఇన్హేల్ ఎక్సేల్ చేయండి, రిలాక్స్ అయిపోండి. అలానే నడుము, కాళ్ళు, మోకాళ్ళ పైన ఉన్న భాగాలు ఒక్కసారి చూడండి, రిలాక్స్. ఇప్పుడు మోకాళ్ళ కింద పాదాల వరకు చూడండి. కొంచెం ఇన్హేల్ ఎక్సేల్ చేయండి, రిలాక్స్. హాయిగా మీరు ఏం చేస్తారంటే 1-2 నిమిషాలు ముక్కు కింద, పై పెదవి పైన, ముక్కు నాస్ట్రిల్స్ దగ్గర అక్కడే మీ ధ్యాస పెట్టండి. కేవలం మీరు ముక్కు కింద, పై పెదవి పైన, ఆ ముక్కు రంధ్రాల దగ్గర అక్కడే ఉండండి. అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఆ సెన్సేషన్స్ చూడండి. ఎంతో రిలాక్స్గా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో అవేర్నెస్తో, చాలా అవేర్గా మీరు ముక్కు రంధ్రాల దగ్గర ఆ పాయింట్నే చూడండి. అక్కడ గాలి తగులుతున్నప్పుడు చల్లగా అనిపిస్తుందా, బయటకు వచ్చేటప్పుడు వేడిగా అనిపిస్తుందా, ఏమనిపిస్తే అది, దాన్నే చూడండి మీరు. ఇంకొక నిమిషం మీరు ఆ సెన్సేషన్ని అబ్జర్వ్ చేయండి. కేవలం ముక్కు రంధ్రాల దగ్గర, పై పెదవి పైన మీకు ఏం జరుగుతుందో దాన్నే చూడండి. ఇప్పుడు మెల్లిగా మీ ధ్యాస సహస్రారం మీద కేంద్రీకరించండి. సహస్రారంలో ఉంటూ తన శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకుని ఉన్నత లోకాలకు వెళ్ళిన అసెండెడ్ మాస్టర్ సెయింట్ జర్మన్ను సహస్రారంలోకి ఆహ్వానిద్దాం. సెయింట్ జర్మన్ మాస్టర్, నా తల మీద ఉన్న సహస్రారం పైకి రావాలి. సహస్రారం పైన వైలెట్ ఫ్లేమ్ కాంతి ప్రయాణం చేయాలి. నా బ్రహ్మరంధ్రం తెరుచుకోవాలి. ఒక్క 3 నిమిషాలు మీరు సహస్రారాన్ని చూడండి.
ఆలోచన వస్తే మీరు ఇలా మంత్రం చెప్పండి మనసులో, శివోహం. ఎప్పుడు ఆలోచన వచ్చినా మీరు ఒక్కడే చెప్పుకోండి, శివోహం. శివోహం అంటే సర్వము దైవమే, దైవం కానిది ఏమీ లేదని అర్థం. మీరు, నేను, మొత్తం అంతా, సకల చరాచర జీవకోటి అంతా దైవమే అని అర్థం. ఎప్పుడు ఆలోచన వచ్చినా మీరు శివోహం చెప్పుకోండి. నా బ్రహ్మరంధ్రం తెరుచుకుని ఉంది. తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం తెరుచుకొని వైలెట్ ఫ్లేమ్ శరీరం అంతా పాకింది. మీరు మాత్రం సహస్రారం దగ్గరే ధ్యాస పెట్టండి. నా శరీరం అంతా కూడా వైలెట్ ఫ్లేమ్తో దగదగా మెరుస్తూ ఉంది. మీ ధ్యాస అంతా, మీ కాన్సన్ట్రేషన్ అంతా సహస్రారం మీదే పెట్టండి. నొప్పి వస్తే మాత్రం నాతో మాట్లాడండి. అంతవరకు మీరు అబ్జర్వ్ చేయండి తల మీద. ఇంకొక 1.5 నిమిషం మీ ధ్యాస అంతా తలపైన, స్కాల్ప్ మొత్తం, తలపై భాగం అంతా. అలా మీరు తలపైన భాగాన్ని గమనిస్తున్నప్పుడు తిమ్మిరెక్కిన నొప్పి, వేడిగా ఉన్న చల్లగా ఉన్న రియాక్ట్ అవ్వద్దు. జస్ట్ అలా చూడండి. వాటికి మీరు రియాక్ట్ అయ్యేటట్లయితే జస్ట్ మీరు శివోహం చెప్పుకోండి. మీరు తట్టుకోలేకపోతే మీరు జస్ట్ శివోహం అనుకోండి. ఇంకొక నిమిషం మీరు సహస్రారాన్ని చూడండి. మీ ధ్యాస అంతా సహస్రారం మీదే ఉండండి. ఇంకా శరీరంలో ఎక్కడ ఏం జరిగినా మీకు అనవసరం. మీరు సహస్రారం దగ్గరే ఉండండి ఇంకో 30 సెకండ్స్. ఇప్పుడు మెల్లిగా మీ ధ్యాసను కిందకి తీసుకొచ్చి 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించండి. I invite Master Ramta into my third eye. రామ్తా మాస్టర్ని ప్రేమతో స్వాగతం పలుకుతున్నా. నా ఆజ్ఞా చక్రం లోపలికి సంపూర్తిగా ప్రవేశించమని. రామ్తా మాస్టర్ యొక్క చైతన్యం, శక్తి నా ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశించాలి. నా ఆజ్ఞా చక్రం అంతా 2 పూరేగుల పుష్పంలా వికసించాలి. I activate my third eye. I activate 2 petals of my third eye. ఆజ్ఞా చక్రము ఇచ్చుకొని నీలం రంగు, ఇండిగో కలర్ ప్రకంపనల్ని, వైబ్రేషన్స్ని, కాంతిని నా దేహం అంతా ప్రసరింపచేస్తుంది. ఒక్కసారి మీరు చూడండి, తల నుంచి పాదాల వరకు లోపల ఉన్న రక్తము, కండరాలు, ఎముకలు అన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి. తల,
గొంతు లోపల భాగాలు, స్కిన్ ఇండిగో థిక్ బ్లూ కలర్ అయిపోయి ఉన్నాయి. భుజాలు, చేతులు, మొండెము, వీపు, నడుము, కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు, లోపల బయట అంత బ్లూ కలర్ ఉంది. ఒక్కసారి 5 నిమిషాలు మనం ఆజ్ఞ చక్రం దగ్గరే మన ధ్యాస నిలుపుదాం. I invite Ramta into my third eye. Master, please activate my third eye. Increase my power of intent. నా సంకల్ప శక్తిని విస్తారంగా పెంచండి. నా దివ్యమైన సానుకూల సంకల్పాలన్నీ ఇమ్మీడియట్గా జరిగేలా నాలో శక్తి ప్రవాహాన్ని ప్రసరింపచేయండి. I am spontaneous creator of my divine thinking. సానుకూల సంకల్పాలు నా ఆత్మోన్నతికి, ఈ లోక కళ్యాణానికి, నా ఆరోగ్యానికి, ఆనందానికి, నా అనంతమైన స్వేచ్ఛా జీవితానికి అవసరమయ్యే సంకల్పాలన్నిటినీ అనుకున్న వెంటనే తక్షణమే నా ద్వారా సృష్టించబడుతున్నాయి. సహకారం అందిస్తున్న మాస్టర్ రామ్తాకి కృతజ్ఞతలు. You just observe at third eye. You just stay there. ఆలోచన వస్తేనే శివోహం అనుకోండి, లేదంటే అట్లే చూడండి మీరు థర్డ్ ఐని. అక్కడ నుంచి ఏం జరుగుతున్న కిందకి పైకి మీకు అనవసరం. మీరు జస్ట్ ఫోకస్ అట్ యువర్ థర్డ్ ఐ, బట్ డోంట్ రియాక్ట్. You just observe with alert and attentive mind, focused mind. You're just aware of sensations. Our aim is to focus at our third eye. మన లక్ష్యము మన ఆజ్ఞా చక్రమే. అక్కడ ధ్యానం చేద్దాం. దృఢ మనసుతో, సాక్షి భావంతో ధ్యానం చేద్దాం. అలా ఆజ్ఞ చక్రం నుంచి ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏం జరుగుతున్నా సరే మీకు సంబంధం లేదు. మీ ఫేస్లో, మీ సహస్రారంలో, మీ గొంతులో, ఇంకా శరీరంలో, కాళ్ళలో, పొట్టలో, వీపులో ఏం జరుగుతున్నా మీకు సంబంధం లేదు. మీరు ఆజ్ఞ చక్రాన్ని చూడండి. కాసేపటికి మీరు గమనిస్తారు మిగిలిన శరీర భాగాల్లో ఏం జరుగుతున్నా అవి మారిపోతుంటాయని. మీరు ఎక్కడుంటే అక్కడ ఉండండి, సాక్షిగా ఉండండి, ఎరుకుతో ఉండండి, రియాక్ట్ అవ్వకండి, అంతే. మిగిలినవన్నీ కరిగిపోతాయి. మీరు ఎంతో తేలిక అవుతారు, మీరు ఎంతో ప్యూరిఫై అయిపోతారు. మీ శరీరం ఎంతో తేలిక అయిపోతుంది, మీ మనసు దృఢపడుతుంది, భయాలు, అనారోగ్యాలు అన్నీ కరిగిపోతాయి. ఇంకొక 2 నిమిషాలు మీరు ఆజ్ఞ చక్రాన్ని సూటిగా గమనించండి, బట్ డోంట్ రియాక్ట్.
అలా కిందకు వస్తూ మీ విశుద్ధ చక్రం గొంతు భాగాన్ని గమనించండి. పరమశివుణ్ణి నా విశుద్ధ చక్రంలోకి ప్రవేశించమని ఆహ్వానిస్తున్నాను. ఎంతో కృతజ్ఞత భావంతో, అన్కండిషనల్ లవ్తో ధ్యానమిక విశ్వరూపమైన నీలకంఠుడైన పరమశివుణ్ణి నా యొక్క విశుద్ధ చక్రంలో శాశ్వతంగా ఉండిపోమ్మని ఆహ్వానిస్తున్నాను. యు జస్ట్ అబ్జర్వ్ యువర్ విశుద్ధ చక్ర, థ్రోట్ చక్ర. అక్కడున్న స్కై బ్లూ ఎనర్జీ తలపైన పాదాల వరకు అంత లోపల వెళ్తుంది. దాంతో మీకు సంబంధం లేదు. అక్కడ ఉన్నప్పుడు ఆ నీలం రంగు కాంతి మీ శరీరం అంతా పాకుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ఆ లైట్తో పాటు వెళ్లకుండా జస్ట్ మీరు థ్రోట్ దగ్గరే కాన్సన్ట్రేట్ చేసి అక్కడే మీ ధ్యాస కొనసాగించండి. శక్తితో పాటు ప్రవహించము. శక్తి పని తన పని చేసుకుంటుంది. నా ధ్యాస మాత్రం విశుద్ధ చక్రం దగ్గరే ఉంది. దృఢ మనస్సు కోసం మన ప్రయత్నం అంతా. శరీరంలో జరిగే వాటితో మనకు సంబంధం లేదు. ఎంత మనము సంబంధం లేకుండా మనం ఒక చోట సాక్షిగా ఉంటామో మిగిలిన సంవేదనలో వాటంతట అవి కరిగిపోతాయి. ఇలా మన దేహాన్ని, మనసుని, బుద్ధిని మనము ప్యూరిఫై చేస్తున్నాం. హీల్ అయిపోతున్నాం మనం. ఎంతో సింపుల్ హీల్ చేసుకోవడం. మనం స్థిర మనస్కులై ఉంటే చాలు. చంచలమైన మనసుకి స్వస్తి పలుకుదాం. మంకీ మైండ్ కాదు మనం ఫోకస్డ్ మైండ్, మాస్టర్స్ మనం. You just observe 2 minutes at your Vishuddha Chakra. Don't react with any sensation. శివశక్తిని అంతా విశుద్ధ చక్రంలో మనం నిక్షిప్తం చేసి ఆ తరంగాలని శరీరం, మనసు, బుద్ధి, ఆత్మల్లో ప్రవేశింపజేసి మనం మాత్రం విశుద్ధ చక్రం దగ్గరే స్థిర మనస్కులై సాక్షిగా అక్కడే గమనిస్తున్నాం. శరీరంలో ఏం జరుగుతున్నా మనకు సంబంధం లేదు. మన ధ్యాస మాత్రం విశుద్ధ చక్రం దగ్గరే నిలిపాం. లాస్ట్ 30 seconds. ఎంతో సహనంతో, ఎంతో శ్రద్ధతో, అంకిత భావంతో మనం కూర్చున్నాం. అలా జస్ట్ కిందకు వస్తూ మన హృదయానికి పక్కన ఛాతి మధ్యలో అనాహత చక్రం ఉంటుంది. అక్కడ మనం ధ్యాసకు నిలుపుదాం. అక్కడ గ్రీన్ కలర్ లైట్ ఉంది. సముద్ర దేవతలైన అక్క మహా దేవతల్ని, గ్రీన్ కలర్లో విరాజిల్లుతున్నటువంటి అక్క మహాదేవతల్ని, అన్కండిషనల్ లవ్ యొక్క విశ్వరూపమైన శ్రీ జీసస్ క్రైస్ట్ గారిని నా అనాథ చక్రంలోకి ఆహ్వానిస్తున్నాను. జీసస్ క్రైస్ట్ యొక్క అనంతమైన కరుణా తరంగాలు నా హృదయ చక్రంలోకి సంపూర్ణంగా ప్రవేశించాయి. దివ్య వెలుగుతో అనాథ చక్రం తగదగా మెరుస్తూ ఉంది. ఆ ప్రకంపనలు నా దేహం అంతా వెళ్ళాయి, తలపై వరకు.
కింద పాదాల వరకు చర్మం, ఎముకలు, రక్తము, కండరాలు అంతా కూడా ఈ గ్రీన్ కలర్ లైట్లో నిండిపోయి ఉన్నాయి. అక్కడ కాంతి తన పని తను చేస్తుంది. నా ధ్యాస అంతా ఛాతి మధ్య భాగంలో కేంద్రీకరించుకొని నిలిపి ఉంచాను. శివోహం, శివోహం. ప్రేమకు ప్రతిరూపమై కరుణామూర్తినై విరాజిల్లుతున్నాను నేను అనాథ చక్రంలో. జీసస్ క్రైస్ట్లా, అక్క మహాదేవతల్లాగా కరుణతో విరాజిల్లుతున్నాను. నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్. మన భావం అది కరుణ, మన ఎమోషన్ కాదు. మన జ్ఞానం అది. అన్నిటినీ సమభావం, సమదృష్టితో ఒకే రకంగా చూడడమే కరుణ. ఇంకొక నిమిషం మీరు అనాథ చక్రం దగ్గర మీ ధ్యాస నిలపండి. ఇప్పుడు మీ ధ్యాస మరింత కిందకి తీసుకొచ్చి పొట్టలో నాభి దగ్గర నిలపండి, మణిపూరక చక్రంలో. ఎన్లైటెడ్ మాస్టర్ అయిన మహా గొప్ప జ్ఞాని అయిన శ్రీ గౌతమ బుద్ధుణ్ణి నా మణిపూరక చక్రంలోకి ఆహ్వానిస్తున్నాను. బుద్ధుని యొక్క ప్రకంపనలు, బుద్ధుని చైతన్యము, శక్తి నా మణిపూరక చక్రం అంతా సంపూర్ణంగా, శాశ్వతంగా నిండుకొని ఉంది. ఈ గోల్డెన్ కలర్ వైబ్రేషన్స్ తల పైన వరకు, కింద పాదాల వరకు వ్యాపించి ఉన్నాయి. దేహం అంతా బంగారు రంగు వర్ణంతో మెరుస్తుంది. కానీ నా ధ్యాస మాత్రం నాభిస్థానం దగ్గరే నిలిపి ఉంచాను. అక్కడే మీరు చూడండి. అక్కడ ఏం జరిగినా రియాక్ట్ కాకుండా స్టేబుల్ మైండ్తో విట్నెస్గా చూడండి. డోంట్ టార్చర్ యువర్ సెల్ఫ్. యూ జస్ట్ అబ్జర్వ్ ఆబ్జెక్టివ్లీ. అబ్జర్వ్ విత్ అలర్ట్ అండ్ అటెంటివ్ మైండ్. భోక్తా భావం కాదు, సాక్షి భావం. I am a Buddha. I generate every thought with lot of buddhi from my Manipuraka chakra. పొట్టలో వచ్చే ప్రతి ఆలోచన బుద్ధి వికాసం కలిగి దివ్యంగా ఆలోచిస్తున్నాను. నా పొట్ట అంతా శుద్ధి అయిపోయింది తథాస్తు. Just observe 30 seconds. మరింత కిందకి వస్తూ మన నడుము భాగంలో పొత్తి కడుపు దగ్గర మన ధ్యాస నిలుపుదాము. స్వాధిష్టాన చక్రం దగ్గర. ఆ స్వాధిష్టాన చక్రం పైకి మన ధ్యాస అంతా నిలుపుదాం.
ఆరెంజ్ కలర్ కాంతి స్వాదిష్టాన చక్రం నుంచి పాదాల వరకు, తల పైన వరకు, లోపలంతా పైనుంచి కిందకి వ్యాపించి ఉంది. మన ధ్యాస ఆ కాంతితో పాటు కాకుండా స్వాదిష్టాన చక్రం మీదే ఉంచుదాం. ఆ కాంతి శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. అహం బ్రహ్మాస్మి, నేనే దైవము, ఐఎమ్ ద క్రియేటర్. నా పూర్ణాత్మ నుంచి అనంతమైన శక్తి నా స్వాదిష్టాన చక్రంలో ప్రవేశించింది. ఐఎమ్ నాట్ లిమిటెడ్ నౌ, ఐఎమ్ అన్లిమిటెడ్ గాడ్. నేను ఒక పూర్ణాత్మని, ఒక పరమాత్మని. నేను ఐఎమ్ నాట్ లిమిటెడ్, ఐఎమ్ అన్లిమిటెడ్. ఐఎమ్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్, ఐఎమ్ యూనివర్సల్. ఐఎమ్ ఎవ్రీథింగ్. You just observe at your స్వాదిష్టాన చక్ర. జస్ట్ ఫోకస్. స్వాదిష్టాన చక్రాన్ని ధ్యాస పెడదాం. స్వాదిష్టాన చక్రం పైనే ఉందాం, ఏమాత్రం చలించకుండా. ఇంకొక నిమిషం అక్కడే ఉందాం. మరింత కిందకు వస్తూ వెన్నుపూస వెనక్కి చివర్లో మూలాధార చక్రం మీద మన ధ్యాస కలుపుదాం. రెడ్ కలర్ ఎనర్జీ కింద పాదాల వరకు, పైన తల వరకు, ఈ శరీరం లోపల మొండెమంతా రెడ్గా మారి ఉంది. ఐ స్టిమ్యులేట్ మై మూలాధార చక్ర. మూలాధార చక్రము సంపూర్ణంగా వికసించింది. ఆర్కేంజిల్ మైఖేల్ను మూలాధార చక్రంలోకి ప్రవేశించమని ప్రార్థిస్తున్నాను. ఆర్కేంజిల్ మైఖేల్ యొక్క శక్తి జ్ఞానం మూలాధార చక్రంలో సంపూర్ణంగా శాశ్వతంగా ఉండిపోయింది. తథాస్తు. మైఖేల్ గారు మన మూలాధార చక్రంలో ఉండిపోవడం ద్వారా మనలో ఉన్న భయాలు, అజ్ఞానము, నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా తొలగించబడతాయి. సోమర్తనం అన్నీ కూడా, లాజిక్ అన్నీ తెగిపోతాయి మనలో. మనం డివైన్ థింకింగ్లోకి వస్తాం. ఒక నిమిషం మూలాధార చక్రం వద్ద మీ ధ్యాస కొనసాగించండి. విపరీతమైన ఆలోచనలు వస్తూనే ఉంటే మీరు శివోహం అనుకోండి. శివోహం, శివోహం, శివోహం అనుకోండి. అప్పుడు అన్నీ దివ్యంగా మారిపోతాయి. సమాధి మనకు కలుగుతుంది. ఇప్పుడు శరీరంలో ఏం జరుగుతున్నా
వాటిని సాక్షిగా గమనిస్తూ ధ్యానం చేయండి. సమాధి వస్తే సమాధిలోకి వెళ్ళిపోండి. ఆలోచన వస్తే శివోహం అనుకోండి. నొప్పి వస్తే కొంచెం అబ్జర్వ్ చేయండి. మీరు భరించలేకపోతే నాతో మాట్లాడండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ మీరు కూర్చోండి కనీసం. మీరు మాట్లాడే వరకు నేను ఫోన్ కట్ చేయను. జస్ట్ సిట్. ఎన్ని గంటలు లేదా అన్ని గంటలు మీరు కూర్చోండి. సహనంతో కూర్చోండి.